తిరుచానూరు పోలీసులపై తిరుపతి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను 48 గంటల పాటు నిర్బంధించి పోలీసులు కొట్టారని నిందితులు వాంగ్మూలం ఇవ్వగా కొట్టిన ఎస్ఐ సస్పెన్షన్ కు సిఫార్సు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు సిఐకి మెమో జారీ చేయాలని ఆదేశించారు న్యాయమూర్తి. చంద్రబాబు సర్కార్లో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి పెద్దల మెప్పు పొందాలన్న పోలీసుల దాష్టీకం మరోసారి బట్టబయలైంది. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘర్షణ కేసులో 19 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు వీరిలో 13 మందిని అరెస్టు చేసి తిరుపతి కోర్టు ముందు హాజరుపరిచారు. సాయంత్రం 3 గంటల సమయంలో కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు తమను పోలీసులు 2 రోజుల పాటు నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టారని 6 నిందితులు పేర్కొన్నారు. తమ శరీరంపై ఉన్న గాయాలను న్యాయమూర్తికి చూపించారు. దీంతో న్యాయమూర్తి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎంత చెప్పినా మారరా? ఇష్టం వచ్చినట్లు కేసులు పెడతారా? అడక్కుంటే నాపైన కూడా హత్యాయత్నం కేసు పెడతారా? ఏ కేసు తెచ్చినా హత్యాయత్నం కేసు కింద పెడతారా? ఇప్పుడు మీరు పెట్టిన హత్యాయత్నం కేసులో మీకు ఫిర్యాదు చేసిన వ్యక్తి గాయపడినట్లు సర్టిఫికెట్ ఎక్కడా? ఇలాగైతే మీపైనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కొట్టడం ఏంటి? కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆ ఎస్ఐ సస్పెన్షన్ కు సిఫార్సు చేస్తాం, సిఐకి మెమో ఇవ్వమని ఆదేశిస్తాం అంటూ న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలే తప్ప తప్పుడు కేసులు పెడితే ఎవ్వరూ ఏమీ చేయలేరు అనుకోవడం పొరపాటు. తప్పుడు కేసులతో మీరు ఏం సాధిస్తారో అర్థం కావటం లేదు. ఇప్పుడు తెచ్చిన కేసులో కూడా గాయాలను ధృవీకరించే సర్టిఫికెట్ లేదు. అయినా 19 మంది మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఇలా చేయటం ఎంతవరకు న్యాయం అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. పోలీసులు కొట్టడంతో చేతులు కాళ్లకు గాయాలైనట్లు న్యాయమూర్తికి చూపించిన 6 నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి మరొకసారి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి సీల్డ్ కవర్లో రిపోర్టులు పంపించాలని ఆదేశించారు.